పార్ట్ 1 చూడని వాళ్ళకి చిన్న ఫ్లాష్ బ్యాక్. ఏం లేదు మామా, మన రెడీ పాప ఈ చిరుగోసగాన్ని తెగ లవ్ చేస్తా ఉంటది. కానీ ఈ చిరుగోసగాడు మాత్రం దొరికిన అమ్మాయితో అలా ఒక అమ్మాయిని అదే మింగుతున్నప్పుడు మన రెడీ పాప చూస్తుంది. తరువాత ఏమైందనేదే ఈ వీడియో. వీడియో మాత్రం గుద్దబాలుంటది, అస్సలు మిస్ అవ్వద్దు. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. ఏమైందిరా మా రెడీ పాపకి? ఎందుకు ఏడుస్తుందిరా? ఏమైందిరా? మీ రెడీ పాప బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో మింగించుకుంటుంటే చూసి ఏడ్సక నవ్వుతుందా? పాయింటే నేను అలసిపోవాలి. ఏంటి డేట్లో ఉన్నావా? అవును. పీరియడ్స్ అప్పుడు మింగించుకోవడం ఏంట్రా? దానికి ఎక్కిచ్చిన ఆన్సర్ వింటే గుండాకి సస్తావు. మరెందుకు వచ్చావు? ఇప్పుడే బాగుంటుంది. బాగుందా మరి? పెయిన్ మొత్తం పోయింది. ఇప్పుడు వస్తా చూడు. ఏంట్రా ఈ బిట్ల వీడియో? ఇది బిట్ల వీడియో కాదు, యూట్యూబ్ లో 37 లక్షల మంది చూసిన వీడియో, 29,000 మంది లైక్ కొట్టిన వీడియో. ఏంటి 37 లక్షల మంది చూసారా? సంస్కారహీనులు. అవును, ఈరోజు తాగలేదా? లేదు. ఎందుకు? నువ్వు తాగితే బాగా చేస్తావు. వాడి సెల్లు అంత నచ్చిందా? మా బావ. ఏంటి భావన అంటే ఆ ఎర్రిపోడికి మా రెడీ పాప మర్దలా? ఎస్. మరి ఇదెవరు? గర్ల్ ఫ్రెండా? కాదు. పోనీ లవరా? కాదు. కొంపదీసి భార్యనా? కాదు. మరి ఎవరిదిరా ఇది? ఈరోజు చాలా కష్టపడ్డాడు. ప్రేమించిన వాడు కళ్ళ ముందే వేరే అమ్మాయితో మింగించుకుంటుంటే ఇంకా ఎలా ప్రేమిస్తుందిరా? ప్రేమ గుడ్డిది మామ. కోడి గుద్దేం కాదు, దీన్ని లవ్ అనరు, లవడా అంటారు. అయినా మీ అబ్బాయిలకి బుద్ధి సిగ్గు ఏం ఉండదారా? ఒక అమ్మాయి ఉండగా వేరే అమ్మాయిని చూస్తారు, కుక్కలరా మీరు. హోల్డేన్ లవర్ ని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయితో మింగించుకునింది మీ బావ. నువ్వు ఆ ఎర్రిపో అని తిట్టకుంటే అబ్బాయిలందరినీ తిడుతున్నావేంటక్క? బుద్ధుందా? బుర్రుందా? ఇప్పుడు ఇదెవర్తిరా? అంటే అది చెప్పు బే. పని మనిషి. ఏంటి పని మనిషా? లాస్ట్ కి పని మనిషితో కూడానా? సిగ్గులేదురా బాబు, డబ్బులు. ఆడ పర్సన్ తీసుకో. ఒకసారే కదా 8,000 రూపాయలు తీసుకుంటున్నావు. కొంచెం అవసరం బాబు. ఎట్లా తీసుకున్నావు కదా, ఇప్పుడే చేసేద్దాం. ఊరి నువ్వు మనిషి వ్యాపారం మాట రోగానివిరా నువ్వు. గుడ్లతో పెట్టినావా? తీనమ్మా. బాబు, ఏందే గుడ్లకి పెట్టి తొక్క తీయకుండా పోయినావు? కొంచెం తీసేసుకోండి బాబు. నేను తీసుకోవాలా? మరి నువ్వు దేనికే జీతం తీసుకుంటున్నావు? దొంగ, నీకు తెలీదా బ్రో జీతం ఎందుకు తీసుకుంటుందో? పాపం రా మా రెడీ పాప, కష్టాలన్నీ మా రెడీ పాపకే. పావు ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? నేను ఇంటి పని మనిషినండి. పర్లేదంటీ, నిజం చెప్పేయండి. ఏం నిజం? ఈమె పని మనిషి కాదు, పెద్దల్లా. ఇవాళ నుంచి అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. మరి ఏయ్, మనం వేసుకున్న టైం అయింది, నడు లోపలికి. వేసుకోవడం ఏంటి? నీకు తెలీదు రెడీ పాప, వీళ్ళిద్దరు రోజు రూమ్ లోకి వెళ్ళి అయినా నేను ఇంటి పని మనిషినే కాదు, బాబు మనిషిని కూడా. ఎంత గర్వంగా చెప్తుందో. అయినా ఇప్పుడు బాబు రొమాన్స్ చేసే టైము. అయితే వెళ్ళి మీరు పదండి, మనం వేసుకుందాం. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి కంచి ఫస్ట్. ఏం నాటకాలా? మళ్ళీ నా లైఫ్ లోకి వద్దాం అనుకుంటున్నావా? నీ లైఫ్ లోకే మళ్ళీ నా లైఫ్ లోకి వద్దాం అనుకుంటున్నావా? ఏముందన్రా, పని మనిషితో పడుకునే పోరంబో కూడా, తాగడానికి పని మనిషి దగ్గర డబ్బులు దొబ్బేసే తాగుబోతుముండా కొడక, దొరికిన అమ్మాయిని చేసే కామిష్నా కొడక. ఒరే, ఎందుకురా వాడిని అలా తిడుతున్నావు? లేకపోతే మా రెడీ పాపని కొడతాడా లోఫర్ నా కొడుకు. ఇప్పుడేంటి, దాంతో పడుకోవాలంతే కదా? ఇక్కడే కూర్చుంటా, వెళ్ళండి. వాడు ఎర్రిపుకోడని తెలిసినా వాడి రూమ్ కి వెళ్ళడం ఎందుకో, వాడితో కొట్టించుకోవడం ఎందుకో, వాళ్ళిద్దరిని రూమ్ లోకి పంపడం ఎందుకో, బయట కూర్చొని ఏడ్చడం ఎందుకో, ఈ రోతంతా నువ్వు నాకు చూపించడం ఎందుకో? ముందుకు
బావా 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 ఏంట్రా ఈ టార్చర్ నాకు? అమ్మాయి ఏం టార్చర్. ఏం చేస్తున్నావు? వంట చేసుకుంటున్నాను బావా. నిద్ర పడతలేదు, కొంచెం పక్కన వచ్చి పడుకో. ఇప్పుడు అవ్వదు బావా, ఆకలేస్తుంది. నాకు ఆకలిస్తుంది. దా. రే రే రే, చాలా పాపం రా, చాలా పాపం రా. ఏంట్రా ఈ సీను? అర్థం కాలేదా? ఇందాక మీ రెడీ పాపతో చేసినాడు కదా, పాపం మీ రెడీ పాపకి బ్లడ్ వచ్చుంటది. అది చూసి మా నాన్న మారిపోతాడు. వీడు మాట్లాడా? నువ్వు చాలా మంచి ఎంప్లాయ్, జాబ్ ఇస్తావు, కానీ నువ్వు ఎక్కడ ఉండి వర్క్ చేయాలి. ఏంటి వీడు మారిపోయి జాబుకు కూడా వచ్చాడా? పెద్ద మార్పే ఇది. ఆగాగు, ఈమెనెక్కడో చూసినట్టుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో హీరోతో మింగించుకునేది ఈమె కదూ? ఎస్, హీరో ఒక్కడితోనే కాదు, ఆఫీస్ లో మేనేజర్ తో, ఇక్కడ వీడితో, సపరేట్ గా బాయ్ ఫ్రెండ్ తో. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. సరే అని మందవుతావా? తాగుతా. తెచ్చుకొని తాగి. ఏంటి ఇప్పుడు ఇది జోకా? నవ్వాలా? వీళ్ళకంటే రావణ్ ఫర్ యూ గడు బాగా జోకులేస్తాడు కదరా. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నందుకే. అరే ఏమైంది? ఒక 2 minutes ఆగితే అయిపోతుంది కదా. 2 minutes లో అయిపోయేదానికి నా మీద ఎక్కడ ఎందుకు? బాత్రూమ్కి వెళ్ళి అరే పార్ట్ 2 చేస్తా అని ప్రామిస్ చేసిన పాపానికి ఎన్ని దారుణాలు చూపిస్తానోరా. తప్పు నీది కాదు, నాది. నీకు ప్రామిస్ చేసిన చూడు. నా చెప్పు తీసుకున్నాను నేను, చల్లని కొట్టుకోవాలా? హలో, నీకు రొమాన్స్ చేసే మూడుందా? ఇప్పుడా? ఏ ఇప్పుడు పనిచేదా? అరే ఇందాకే కదరా బాయ్ ఫ్రెండ్ తో మింగించుకునింది, మళ్ళా ఇప్పుడు వీడితో. యార్ దొరికిన నింజరా ఇది. నా ఈ హాట్నెస్ తో నీ బాడీని హీట్ ఎక్కిస్తా. పోదామా లోపలికి? నేను చూస్తే నాకు బొచ్చు ఇంట్రెస్ట్ వస్తలేదు. అరే పాపం మారిపోయినట్టున్నాడ్రా. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ఇంత అందమైన అమ్మాయితో పడుకోవాలంటే అదృష్టం ఉండాలిరా. ఒరేయ్ ఇందాకే కదరా ఇంట్రెస్ట్ లేదన్నాడు. అది నిన్నరా. ఫ్రెష్ అవ్వు. ఇప్పుడు ఫ్రెష్ అని తోపికలేదు గాని ఒకసారి వస్తే వేసుకొని పోతా. అనుకున్నా వీడు సంసారి కాదు, పెద్ద బేవర్స్ గాడని. అయినా బంగారం లాంటి మా రెడీ పాపని వదిలేసి దీంతో పడుకోవడానికి. చాలా అందంగా ఉన్నావు తెలుసా? అర్థమైంది. ఇవాళ నువ్వు ఆఫీస్ కి వెళ్ళావు. అబ్బా ఇంతసేపు భరించా, ఇంకా భరించడం నా వల్ల కాదు. నేను పోతున్నా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్.